శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి నక్షత్రాల వారీగా అంటే అశ్విని 4 పాదాల వారికి, భరణి 4 పాదాల వారికి, కృతిక 1వ పాదం వారికి సో ఎలా ఉండబోతుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, సో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, రాజకీయ నాయకులకి, పెద్దవారికి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, శివంద రెమెడీస్ ఇవన్నీ చక్కగా మనం డిస్కస్ చేసుకుందామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంటే 19 మార్చి 2026వ తేదీన మొదలయ్యేటువంటి పరాభవనామ సంవత్సర ఉగాది రోజున వీరికి మనం చెప్పుకోబోయేటువంటి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆదాయం 11, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 2గా ఉంటే అవమానం 4గా ఉందండి. అంటే ఏంటి అసలు ఇవన్నీ అంకెలు అంటే, ఆదాయం 11 అనేది ఒక సంఖ్యను చూపిస్తుంది. సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన ఆదాయ మార్గాలు మీకు తెరుచుకునే అవకాశం ఉంటుందండి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు కలగబోతుంది. అంటే జీతం కావచ్చు, బోనస్ కావచ్చు, కొంత సోర్సుల ద్వారా కావచ్చు, సైడ్ ఇన్కమ్, ఇవన్నీ కలిపి మంచి ఫ్లో ఉంటుందని చెప్పేదే ఈ యొక్క 11 అనే సంఖ్య. వ్యయం 5 ఉంది అంటే ఖర్చులు కూడా ఉన్నాయి, కానీ కట్టి పడేలేని భారీ భారం అయితే కాదు. 11 ఆదాయం, 5 వ్యయం ఉంది. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే సేవింగ్స్ కూడా సాధ్యమే. ఆల్మోస్ట్ డబల్ ఉంది కదా వ్యయం కంటే ఆదాయం. మరి రాజపూజ్యం 2గా ఉంది అంటే ఏంటంటే సాధారణ గౌరవం, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ స్నేహితుల మధ్య ఈయన కానీ లేకుంటే ఈమె కానీ బాగా కష్టపడి నిలబడింది అని ఒక గుర్తింపబడే చిన్న స్థాయి అయితే మీకు ఉంటుంది. ఇప్పుడు అవమానం 4 అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన మాట మిస్అండర్స్టాండ్ కావచ్చు, కోపంతో మాట్లాడితే, లేదంటే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు, హడావుడిగా ఏదో రాసేస్తూ మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నవడే సోషల్ మీడియా ద్వారా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది కాబట్టి అలా కూడా రావచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అండి. మీ యొక్క హడావుడి రియాక్షన్స్ కనుక తగ్గించగలిగితే ఈ సంఖ్య ప్రభావం కూడా తగ్గుతుంది, ఇబ్బంది లేదు. సో ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఉగాదితో మొదలయ్యేటువంటి తెలుగు పండగతోటి మన గ్రహస్థితులు కనుక పరిశీలిస్తే, మీకు శని 12వ స్థానంలో ఉంటారు, ప్రస్తుతానికి రాహు 11లో ఉన్నారు, గురుగ్రహం 3వ స్థానంలో ఉంటారు, తర్వాత 4వ స్థానానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే శని వ్యయంలో ఉన్నాడు. 12 అంటే ఖర్చు, కోల్పోవటం, పాత భయాలు, పాత బరువులు, పాత రుణాలు అంటే అప్పులు. శని ఈ యొక్క శనీశ్వరుడు అనుకోవచ్చు, మెల్లిమెల్లిగా క్లీన్ చేస్తూ పోతాడు. కొత్త స్నేహితులు, కొత్త నెట్వర్క్, కొత్త ఆదాయ మార్గాలు, ఇవన్నీ కూడా రాహు తెరవబోతున్నాడు. 11వ స్థానంలో రాహు, నెట్వర్క్, డిజైర్స్, ఫ్రెండ్స్, ఇవన్నీ మీ యొక్క మాట, మీ చదువు, మీ ఇల్లు, మీ మనశ్శాంతి, ఇవన్నీ ఈ యొక్క గురు బ్లెస్సింగ్స్ తోటి బలపడపోతున్నాయండి. తృతీయము మరియు చతుర్థంలో ఉంటారు కనుక. ఇప్పుడు నక్షత్రం వారీగా చూద్దాం. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు కూడా మేషరాశిలో ఉంటాయి కదా. సో ఒక్కొక్క కేటగిరీ వారికి ఏ విధంగా ఉంటుందో, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారులకి, రైతులకి, సినిమా రంగంలో ఉండేవారికి అంటే నాటక కళా రంగంలో ఉండేవారికి, మహిళలకి, ప్రేమ మరియు వివాహం, రాజకీయ నాయకులు, సో వీరందరికీ అన్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో మనం చర్చించుకుందామండి. బీరెడీ. మేషం అంటేనే అధిపతి కుజుడు, పొట్టేలు గాంభీర్యం, నా అనే వాళ్ళని బాగా దగ్గర తీసే తత్వం ఉంటుంది. సో తన వారికి కానీ తన వర్గం గారి వారికి ఎవరికైనా కూడా ఏదైనా జరిగితే కనుక సో చాలా బాధపడే తత్వం ఉంటుందండి. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అశ్విని నక్షత్రం అనేది మొదటి నక్షత్రం. అశ్విని అంటేనే స్టార్ట్ బటన్ అన్నమాట. ఏ పని అయినా మొదలుపెట్టే ధైర్యము, స్పీడు, ఇనిషియేషను మీ వద్దే ఉంటుందండి. అశ్వినికి సింబల్ చూస్తే గుర్రం, వేగం. ఈ సంవత్సరం యొక్క మీ థీమ్ ఏంటయ్యానంటే, నేను వేగంగా కాదు తెలివిగా పరిగెత్తాలి. ఈ యొక్క అశ్విని విద్యార్థులకు ఏంటంటే, ఇది మీకు కాంపిటీషను ప్లస్ కమ్యూనికేషన్ 2 కలిపి ఇచ్చే సంవత్సరం అండి. ఒక్కొక్కసారి ఫోన్ కావచ్చు, సోషల్ మీడియాలో టైం వేస్ట్ అవుతుందేమో, కానీ మీరు కనుక నిర్ణయం తీసుకుంటే అదే ఫోన్ను మీరు లెర్నింగ్ మిషన్గా కూడా మార్చవచ్చు. సో యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇట్లా చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, మీరు మంచి మంచి రెసిప్స్ నేర్చుకోవచ్చు, టెక్నాలజీ పెంచుకోవచ్చు. అంటే మీరు కనుక పాజిటివ్గా ఉపయోగించుకుంటే మీకు మొత్తంగా 3 గోల్డెన్ స్టార్స్ ఇస్తుందండి. ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు బేసిక్స్, సబ్జెక్టుల బేసిక్స్ బలంగా చేసుకోవడానికి, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యన ఈ యొక్క ఎగ్జామ్స్, ఎంట్రన్స్, జాబ్ టెస్ట్లకి అప్లై చేయడానికి, మరి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన మీ యొక్క రిజల్ట్స్ ఉంటాయి కదా, స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి. సో ఈ సమయం అనేది ఈ 3 స్పెల్స్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని భావించాలి.
మీరు చిన్న నిర్ణయం తీసుకుంటే చాలండి. ప్రతిరోజు 20 నిమిషాల పాటుగా చదువు ప్లస్ 10 మినిట్స్ రివిజన్. ఈ 30 నిమిషాలు ఏడాది మొత్తం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగింది. అంటే 30 మినిట్స్ సరిపోతున్నారో సరిపోదు వాస్తవంగా. మీరు కనుక ఫోకస్డ్ అవర్ అంటారు. ఫోకస్డ్గా కనుక చదివితే సరిపోతుంది. గంట పెంచుకోండి సబ్జెక్ట్ బట్టి అవసరమైతే. సో ఉపాయం ఏంటంటే బుధవారం రోజున చిన్న ఏదైనా స్టూడెంట్స్కి పెన్స్ కానీ నోట్బుక్ కానీ డొనేట్ చేయండి, ఇవ్వండి. మీరు చదువు మొదలు పెట్టే ముందు 11 సార్లు ఓం ఐం సరస్వతి నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. తదుపరి ఈ అశ్విని నక్షత్రం సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే మీకు ఈ సంవత్సరం లీడర్షిప్ అండి ప్లస్ నెట్వర్క్ కలిగించే సంవత్సరం. రాహు 11లో ఉన్నారు. సో డిసెంబర్ తర్వాత ఆయన మళ్ళీ 10లోకి వెళ్తారు. అంటే టీమ్, ఫ్రెండ్స్, సీనియర్లు, ఆన్లైన్ కనెక్షన్స్ ద్వారా కొత్త కొత్త బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఇన్కమ్కు ఛాన్సెస్ వస్తాయండి, అవకాశాలు వస్తాయి. శని 12వ ఇంట్లో ఉంది. అంటే 12th హౌస్ అంటే నిద్ర, రిలాక్సేషన్, అంటే రాత్రి నిద్ర, మానసిక ఒత్తిడి, ఆఫీస్ టెన్షన్స్ ఇవి కూడా వెంట వస్తాయండి. వేర్ దెర్ ఇస్ అ పెయిన్ దెర్ ఇస్ అ గెయిన్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు సింపుల్గా అంటే పాటించాల్సిన విషయం ఏంటంటే పని ముగిసిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆఫీస్ మాటలు మీ యొక్క మైండ్లో తలలో తిప్పుకోవద్దండి. ఆఫీస్ వర్క్ ఆఫీసే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే. మొత్తం కనుక మీరు సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే ఏంటంటే మీ యొక్క డ్యూటీ టైంలో 100% ఫోకస్ చేయండి. 100% ఇంట్లో ఫ్యామిలీకి స్పెండ్ చేయండి. సో ఆటోమేటిక్గా రాత్రి నిద్ర 100% కూడా ప్రజెంట్గా ఉంటుంది. పంచమాధిపతి మేషరాశి వారికి రవి అవుతారు. ఆలోచన, క్రియేటివిటీ, సంతానం ఇవన్నీ కూడా. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, ఆదిత్య హృదయం చదవండి, మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుందండి. శనివారం పూట మీరు పనిచేసే స్టాఫ్ కానీ డ్రైవర్లు కానీ మీ కింది వారికి ఏదైనా చిన్న సహాయం చేయండి, బాగుంటుంది. శని లెబోరియస్ పీపుల్ ఇండికేట్ చేస్తారు. తదుపరి అశ్విని నక్షత్రం వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ సంవత్సరం సింగిల్ హ్యాండ్ బిజినెస్ నుండి నెట్వర్క్ బేస్డ్ బిజినెస్కి మారాల్సిన టైం అండి. కొత్త కస్టమర్లు, ఆన్లైన్ ఎంక్వైరీలు, ఫ్రెండ్స్ ద్వారా వచ్చే కొన్ని రెఫరల్స్ ఇవన్నీ కూడా మీకు పెరుగుతాయి, వ్యాపారంలో పెంచుతాయి ఇవన్నీ. కానీ ఒకటి మాత్రం జాగ్రత్త, రాహు ఉన్నారు కాబట్టి, రాహు ఉన్నందున త్వరగా డబ్బులు అయ్యే ఇన్వెస్ట్మెంట్స్, అతి రిస్క్ ప్లాన్లు, సో బ్లాక్ మనీ వంటి వాటికి ఆకర్షణ ఉంటే కనుక శని 12లో ఉన్నారు కాబట్టి వెంటనే టెన్షన్స్, హాస్పిటల్, ఈ యొక్క కోర్టు ఖర్చు రూపంలో బిల్లు కూడా మీకు పంపిస్తాడు. కాబట్టి సరే అంటే సిస్టమేటిక్ పద్ధతి, నిజాయితీగా ఉండండి. ఈ సంవత్సరం ఏంటంటే అశ్విని బిజినెస్ వాళ్ళకి సేఫ్ మార్జిన్, క్లియర్ అకౌంట్స్, స్లో అండ్ స్టడీ గ్రోత్ ఇవి పెట్టుకోండి చాలండి. మన అశ్విని నక్షత్రం రైతులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే అశ్విని రైతులకి ఎనర్జీ ఎక్కువ, గుర్రం, హార్స్ పవర్, శ్రమ చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది వీరికి. గురుగ్రహము మనకు జూన్ నుండి 4వ ఇంట్లోకి వస్తున్నారు కాబట్టి సో మంచి స్థానం అండి. గురుడికి బలమైన స్థానం. భూమి, ఇల్లు, నీరు, పంట అన్నీ కూడా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మంచి మీకు ప్రాస్పెరిటీ, అభివృద్ధి ఉంటుందండి. మీరు ఏం చేయాలి అంటే వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు నేర్చుకోవాలండి. ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్, సబ్సిడీలు, ఇన్సూరెన్స్ గురించి పూర్తి అవగాహన పెంచుకోండి. ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మరి ఉపాయం ఏంటంటే, రెమెడీ ఏంటంటే మంగళవారం రోజున పొలంలో కానీ లేదా ఇంట్లో భూమాతకి, ధరణీపుత్రుడు కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి దేవత. సో కాబట్టి ముఖ్యంగా భూమాతకి నీరు, ఎర్ర పువ్వు సమర్పించండి. పని వాళ్ళకు సరైన వేతనం, జీతం ఇవ్వడం, సరైన గౌరవం ఇచ్చే రైతు, ఆయన పొలంలో ఒక దేవుడు ప్రత్యక్షంగా బ్లెస్సింగ్స్ ఇస్తాడండి. ఎస్. మరి అశ్విని నక్షత్రం సినిమా ఫీల్డ్ వారికి, యాక్టింగ్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి ఏంటంటే ఈ యొక్క సినిమా, సీరియల్, యూట్యూబ్, యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్న అశ్విని నక్షత్రం వారికి, అంటే అశ్విని అనేది మేషంలో ఉంటుంది, మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం వారికి రాహు 11వ ఇంట్లో ఉన్నారు, గురుడు 3వ ఇంట్లో ఉన్నారు. మొదట్లో మీ యొక్క వాయిస్, మీ యొక్క స్టైలు, మీ యొక్క స్కిన్ ప్రజెన్స్ ఏదంటే స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయండి. ఈ సంవత్సరం మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నా యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి? డైలాగ్ డెలివరీనా, డాన్సా, ఇమిటేషనా, హాస్యమా? సో ఏదో ఒక టాలెంట్ని మీరు రోజు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. వాటితో మీరు ఇన్కల్కేట్ చేసుకోండి. ఇలా చేసే 15 నిమిషాలు ప్రాక్టీస్ మీకు కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్గా పెద్ద బ్రేక్ని అయితే ఇస్తాయండి. మరి అశ్విని నక్షత్రం సంబంధించిన మహిళలకి ఏంటంటే అశ్విని మహిళలకి ఉత్సాహము, బాధ్యత, ఫ్యామిలీకి ఫైట్ చేయటం ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయండి. శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర, నర్వస్ టెన్షన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా చెప్పబోయేదంటే నాకు కూడా విశ్రాంతి కావాలి, నాకు కూడా టైం కావాలి, నాకు కూడా హాబీలు కావాలి. ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే చేస్తారో కనీసం రోజుకు ఒక 20 నిమిషాల పాటుగా సంగీతము, పుస్తకాలు చదవటము, ధ్యానము, ఇది మీకు ఏది నచ్చితే అది చేయండి. డెఫినెట్గా ఇలా కనుక మీరు
అశ్విని మహిళలు కనుక చేస్తే మీతో పాటు మీ కుటుంబం అంతా కూడా పాజిటివ్గా మారుతుందండి డెఫినెట్గా. మరి అశ్విని నక్షత్రానికి సంబంధించిన వారికి ప్రేమ మరియు వివాహ జీవితం ఏంటంటే, ప్రేమ మరియు మ్యారేజ్ విషయాల్లో 11వ స్థానంలో 11th హౌస్లో రాహు ఉండటం వల్ల ఫ్రెండ్షిప్ నుంచి లవ్, సోషల్ మీడియాలో కనెక్షన్స్, గ్రూప్ ద్వారా తెలిసిన భాగస్వాములు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఈ సంవత్సరం. కానీ ఒక జాగ్రత్త, మేషరాశి వారికి ఏంటంటే ముఖ్యంగా ఫాస్ట్గా ఆకర్షణ, ఫాస్ట్గా ప్రేమ, ఫాస్ట్ బ్రేకప్, ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే నవేడేస్ ఉందో దాన్ని కంట్రోల్ చేయాలండి. మేషరాశి వారికి నిజంగా అంటే రియల్గా సూట్ అయ్యే రిలేషన్స్ ఏంటంటే అది మీ గ్రోత్కి సపోర్ట్ ఇచ్చేదా, ఆ సంబంధం రిలేషన్ ఏదైతే ఉందో మీ మనసును ప్రశాంతం చేసేదా అన్నదాన్ని కనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లైఫ్ లాంగ్ మీకు సంతోషం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు. మరి రాజకీయ నాయకులకి, అశ్విని నక్షత్రం సంబంధించిన రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందయ్యా అంటే, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వారికి రాహు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రజల మధ్య మీ యొక్క దర్శనాలు, మీ యొక్క కార్యక్రమాలు, మీ ఊపు పెరిగే టైం అని చెప్పవచ్చు అండి. శని 12th హౌస్లో ఉన్నారు. వెనుకబడిన వర్గాలు ఉంటాయి కదా, సో వెనుకబడిన వర్గాల వారి యొక్క బాధలు నిజంగా మీకు తాకే టైం అండి. సింపుల్గా చెప్పాలంటే ప్రజల యొక్క కన్నీళ్లు తుడిచే లీడర్ కన్నా పెద్ద రాజయోగం లేదు. సో దాని ద్వారా మీకు బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయండి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, పదవులు వస్తాయి. కాబట్టి సేవే బలం, సర్వీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు అంత బలంగా మీరు ఎదగబోతున్నారు చెప్పవచ్చు. సో ఇది మొత్తంగా అశ్విని నక్షత్రం వారికి సంబంధించిన కేటగిరీ వైపు చూసామండి. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. భరణి అంటే లోపల బరువులు మోసే హృదయం ఉంటుందండి. మంచి బాధ్యత, ఒక మూల్యం చెల్లించుకోవడం, లోతు. ఈ సంవత్సరం భరణి వారికి ఇది డిటాక్స్ ప్లస్ రీడిజైన్ సంవత్సరం. పాత తొలగించుకోవటం, మళ్ళీ కొత్తగా మార్పు చేసుకోవటం. విద్యార్థులకు ఏంటంటే మీరు చదివింది లోతుగా అర్థం చేసుకునే శక్తి మీకు ఉండబోతుంది. కానీ మధ్యలో మనసు దుఃఖంతో ఉంటుంది, సెల్ఫ్ డౌట్తో కొన్నిసార్లు స్లో అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన పాఠం ఏంటయ్యానంటే, రిజల్ట్ గురించి ఆందోళన తక్కువ, రోజువారీ ప్రయత్నం ఎక్కువ. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రోజుకు 30 నిమిషాల సిన్సియర్ స్టడీ, ఈ యొక్క అలవాటు మీకు స్కాలర్షిప్ కావచ్చు, మంచి కోర్స్ కావచ్చు, మంచి జాబ్ వేసినది ఇస్తుందని భావించాలండి. అంటే 30 మినిట్స్ సరిపోదండి. కావాలంటే 60 మినిట్స్ పెంచుకోండి. దాన్ని ఫోకస్డ్ అవర్ అంటారు. ఫోకస్డ్గా చదవండి. నో నోటిఫికేషన్, నో మొబైల్, నథింగ్, నో డిస్ట్రాక్షన్. భరణి ఉద్యోగులకి సంస్థలో ఎదురు మాటలు, పాలిటిక్స్, బాధ్యతలు ఇవన్నీ కూడా ఒకేసారి రావచ్చండి. ఎదురు మాటలు వస్తాయి, పాలిటిక్స్ జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. శని 12లో ఉన్నారు, ఏళ్ళ ఉన్నారు, ఇంత బాధ్యత అంత నాకేనా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయినా మీ యొక్క ఇంటిగ్రిటీ, కలుపుకునే స్వభావంతో, మీ సీరియస్ యాటిట్యూడ్, మీ డీప్ అండర్స్టాండింగ్ ఎప్పుడో ఒకసారి గ్యారంటీగా ఈ సంవత్సరంలో మీ యొక్క సీనియర్లను ఇంప్రెస్ చేయబోతున్నాయి. భరణి నక్షత్రం వారు చేయాల్సింది ఏంటంటే ఉద్యోగస్తులు మీ యొక్క ఆరోగ్యం డిస్టర్బ్ కాకుండా పనిచేయటం, బ్యాలెన్స్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, ట్రై టు బ్యాలెన్స్ బోత్. యజమాని కానీ సహోద్యోగితో కానీ గౌరవంగా కానీ క్లియర్ బౌండరీతో మాట్లాడడం. పర్సనల్ విషయాలు అవసరం లేదు. ఆఫీస్ అంటే ఆఫీస్ అంతే. మరి భరణి నక్షత్రం వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటే, భరణి బిజినెస్ పీపుల్ ఏంటంటే షేర్డ్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్, కుటుంబంతో కలిసిన వ్యాపారము అంటే ఫ్యామిలీ బిజినెస్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఉంటాయండి. రాహుగ్రహం 11వ స్థానంలో ఉన్నారు డిసెంబర్ 5 దాకా. ఉన్నందువల్ల ఏంటంటే కొన్ని కొత్త ఇన్వెస్టర్లు, అంటే కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు, కొత్త పార్ట్నర్షిప్స్, కొత్త డీల్స్ కూడా మీకు వస్తాయని చెప్పవచ్చు అండి. సాటర్న్ శనిగ్రహం 12వ స్థానంలో ఉన్నందున మీరు సంతకం పెట్టే ముందు 1కి 2 సార్లు చదవాలి. సో మీరేంటంటే భరణి వాళ్ళు వ్యాపారంలో కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. డెప్ట్ని తగ్గించుకోవడం, అప్పులను తగ్గించుకోవడం, రిస్క్ కన్నా కన్సిస్టెన్సీ అనే దాని మీద ఫోకస్ చేయాలండి. మరి భరణి రైతులకు సంబంధించి వర్షం, సీజన్, బియ్యం, పంట రేట్లు ఇవన్నీ కాస్త అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి ఈ సంవత్సరం. కానీ మీ ధైర్యము, నేలపై మీకు ఉన్నటువంటి అనుభవం, భూమి మీద, వ్యవసాయం మీద, కుటుంబం సపోర్టు, ఇవన్నీ కూడా మీకు పెద్ద బలం ఈ సంవత్సరం. ప్లాన్ చేసుకోండి చక్కగా. డబ్బు వచ్చినప్పుడు కొద్దిగా సేవ్ చేసుకోవాలి, దాచుకోవాలి. పెద్ద లోన్ తీసుకోవాల్సి వస్తే కనుక ఒకసారి కాకుండా 3 సార్లు ఆలోచించండి. రుణాలు పెరిగిపోతూ ఉంటాయి, అవసరం అయితే తీసుకోవాలి. మరి మహిళలకు ఎలా ఉంటుందయ్యా భరణి మహిళలకంటే, భరణి మహిళలకు ఇది తమ భావాలను గౌరవించుకోవాల్సిన సంవత్సరం అండి. ప్రతి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీ యొక్క పిల్లలు, భర్త, కుటుంబము అందరినీ చూసుకుంటూ ఒక స్టేజ్లో మీరు టైర్డ్ అయిపోతారు, అలసిపోయే అవకాశం ఉంటుంది, అలసిపోతారు. ఈ ఏడాది మీరేంటంటే భరణి వాళ్ళ స్త్రీలు మీకు ఇచ్చుకోవాల్సిన గిఫ్ట్ ఏంటయ్యా అంటే, లేదు అని చెప్పే ధైర్యం కూడా ఉండాలండి. ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి అని నేర్చుకుంటే మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అనవసరంగా అక్కర్లేని బాధ్యతలని, టాక్సిక్ మాటలని, సెల్ఫ్ బ్లేమ్ను మెల్లగా బయటికి వదిలేసేయాలి మీరు. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతారండి. ఇవి మీరు చేయగలరు. మరి ప్రేమ సంబంధించిన విషయాలు చూస్తే భరణి వారికి ఏంటంటే డీప్ ఇంటెన్స్ సంబంధాలు వస్తాయండి. ఇందులో కొన్ని కొనసాగుతాయి, కొన్ని కర్మ మూసినట్లుగా కట్ అయిపోతూ ఉంటాయి.
ఈ సంవత్సరం మీకు మెసేజ్ ఏంటయ్యానంటే భరణి నక్షత్రం వారి ప్రేమకు సంబంధించి నన్ను గౌరవించని బంధం నా కార్మిక్ క్లాస్ ఒక పీరియడ్ ముగిసిందని భావించండి. అంతేగాని పోయిందని గతం గురించి ఆలోచిస్తుంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్. వదిలేయండి, కర్మ అయిపోయింది అనుకోవాలి. నన్ను ఎదిగించే బంధం దేవుడిచ్చిన కొత్త ఛాన్స్ అని అర్థం చేసుకోవాలి. అది కనుక పాజిటివ్ అయితే ఎస్, అలా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ప్రేమలో. మరి పొలిటికల్ లీడర్స్కు ఎలా ఉంటుందయ్యా భరణి వాళ్ళకంటే, భరణి నేతలకు ఏంటంటే ప్రజల బాధలు, ఆర్థిక కష్టాలు, పేద పిల్లల సమస్యలు మిమ్మల్ని గట్టిగా తాకుతాయండి. ఈ యొక్క సెన్సిటివ్నెస్సే మీ యొక్క బలం కూడా అండి. ఇలాంటివి ఏంటంటే మీరు కేవలం ఎమోషన్గా కాకుండా ఒక పాలసీగా, ఒక స్కీము, ఒక నిజమైన సేవగా మార్చగలిగితే మీకు చాలా మంచి పేరు వస్తుంది. నవడేస్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి, అవి ఎఫెక్టివ్గా మీ యొక్క నెట్వర్క్ ద్వారా వాళ్ళకి ఉపయోగపడేది చేయండి, మంచి పేరు వస్తుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది. ఇప్పుడు కృత్తికా నక్షత్రం చూడాలంటే, కృత్తిక అంటే కత్తి, తేడాగా స్పష్టంగా కట్ చేసే శక్తి ఉంటుందండి, కట్టింగ్ మాస్టర్. ఈ సంవత్సరం కృత్తిక వారికి నా లైఫ్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే బోల్డ్గా నిర్ణయించే సంవత్సరం ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరం అని చెప్పవచ్చండి. మరి కృత్తికా నక్షత్రం సంబంధించినటువంటి స్టూడెంట్స్కి పర్టికులర్గా 1వ పాదం మేషరాశిలో ఉంటుంది. మనం 1వ పాదం అని చెప్పుకుంటున్నాం. పోటీ, ఛాలెంజ్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చూసి ఫైట్ చేయగల గట్టు మీకు ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. కృత్తికా అధిపతి రవి కూడా. సో మీరు కనుక ఈ సంవత్సరం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. మీ యొక్క గోల్ ఏంటి, ఏ ఎగ్జాము, ఏ జాబ్, ఆ గోల్కి అవసరమైన సిలబస్, టైం టేబుల్ ఏంటి, ప్రతి నెల కూడా ఒక చిన్న మాక్ టెస్ట్ రాసుకోవటం, సెల్ఫ్ రివ్యూ చేసుకోవడం నేర్చుకుందంతా కూడా. ఇలా చేసినా కూడా మీరు మీ స్థాయిని అర్థం చేసుకుని దానికి తగినట్టుగా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారని చెప్పవచ్చండి. మరి కృత్తికా నక్షత్రం ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, పని విషయంలో ఏంటంటే మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల కొన్నిసార్లు ఫ్రిక్షన్ ఉంటుంది, అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఎదురు తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ అదే మీరు ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుంది, ఆ ఫ్రిక్షన్ని నిజాయితీ కలిగి ఉంటాం, కరప్షన్ అంటాం కదా, లంచాలు ఇలాంటి వాటికి నో చెప్పడం, పని విషయంలో రూల్స్ ఫాలో చేయడం, ఇవన్నీ కూడా చేయగలిగితే చాలా బాగుంటుందండి. సో ఒక విషయంలో జాగ్రత్త, సిన్సియారిటీ ప్లస్ పేషెన్స్ కనుక ఉంటే మీరు మెట్లు ఎక్కుతారు, నో డౌట్. కృత్తికా వారు, మేషరాశి వారు సిన్సియారిటీ ప్లస్ కోపం ఉంటే అన్నెసెసరీగా మీకు ఎనిమీస్, శత్రువులు సులువుగా మీ యొక్క కొలీగ్స్గా రూపంలోనో బాస్ రూపంలో తయారవుతారండి, జాగ్రత్త. మరి కృత్తికా నక్షత్రం వ్యాపారులకు ఏంటంటే బిజినెస్లో కృత్తికా వారు కొత్త బ్రాంచ్, కొత్త సిటీ, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలని అనిపించే సంవత్సరం శ్రీ పరాభవన సంవత్సరం. ధైర్యం మంచిదేనండి, కానీ అన్కాలిక్యులేటెడ్ రిస్క్ మాత్రం కాదు. డోంట్ టేక్ టూ మచ్ రిస్క్. ముఖ్యంగా సలహా ఏంటంటే మొత్తం మీరు పెట్టేటువంటి పెట్టుబడిలో 20 నుండి 30% వరకు మాత్రమే రిస్క్ తీసుకోండి. ఏదైనా లీగల్ పత్రాలు, అకౌంటింగ్ అనేది క్లియర్గా ఉంచడం, ఇవి చూసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. కానీ కృత్తికా నక్షత్రం 1వ పాదం సంబంధించిన మేషరాశి రైతులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, పొలము, పంట, యంత్రాలు ఇవన్నీ కొంచెం రిపేరు, అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సంవత్సరం అయితే ఉందండి. రిపేర్లు వస్తాయి, కొత్తతనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శనేశ్వరుడు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యము, శరీరం బలంపై కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అరటి, గోధుమ, మిర్చి, ఈ యొక్క పప్పు పంటలు ఉంటాయి కదా, ఇలాంటి పంటలలో మిక్స్ క్రాపింగ్ కాస్త బెనిఫిట్ ఇస్తుంది. సో అలాంటివి కొత్త పద్ధతులు మీ అగ్రెసివ్ ఆప్షన్ అడుగుతూ ఉండండి, తెలుస్తూ ఉంటాయి కొత్తవి. కృత్తికా మహిళలకు ఏంటంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల చాలా మంది భయపడినా నిజానికి మీ మనసులో ప్యూర్ హానెస్టీ ఉంటుందండి, నిజాయితీ ఉంటుంది. మీరు ఈ సంవత్సరము మీరు నేర్చుకోవాల్సింది ఏంటయ్యానంటే, నిజం చెప్పాలి, కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలనే ఈ చిన్న జ్ఞానమే మీకు అన్నెసరీ ఫైట్స్ని తగ్గించి వేసి మీ యొక్క గౌరవాన్ని పెంచుతుందండి. సో కాబట్టి రైట్ టైంలో రైట్ వర్డ్స్ వాడడం అనేది కూడా సక్సెస్ఫుల్ పీపుల్ చేసే పని. మరి ప్రేమ వివాహానికి సంబంధించి, ప్రేమ వివాహంలో కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా రావచ్చండి. కొంతమంది ప్రేమ జంటలకి స్పష్టంగా ఫ్యూచర్ ప్లానింగు, మరికొంతమంది జంటలకి అదర్ వేస్, ఫార్టింగ్ వేసు, ఇలా ఒక సింపుల్ బాట కనబడుతుంది. మీరు ఆలోచించేది ఒకటేనండి, నా విలువను తగ్గించే ప్రేమ కాదు, అది ఒక బంధనంగా భావించాలి. నా విలువను గుర్తించే ప్రేమ అది దేవుని వరం. అప్పుడే మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడైతే మోటివేట్ చేస్తూ మీకు అండదండగా ఉంటారో అప్పుడే మీకు పాజిటివ్గా ఉంటుంది. సో ఒక పాజిటివ్ వైపు ఉంటుంది వారితో ఉన్నప్పుడు అంతా కూడా. అలాంటి వారితోనే మీరు ఉండాలి. కృత్తికా నక్షత్రం సంబంధించి కృత్తికా నేతలకి తమ యొక్క మాట, తమ సౌండ్, వారు తీసుకునే స్టాండ్ కావచ్చు, ఏదైనా సరే, తమ క్లారిటీ, ఇవన్నీ పబ్లిక్ ముందు బలంగా కనిపిస్తాయి. రవి కదా అధిపతి. సో కానీ ఈ క్లారిటీని ప్రజల ప్రయోజనానికి వాడితేనే మీరు స్థిరంగా నిలబడగలుగుతారు. మాటలు స్ట్రాంగ్గా మాట్లాడి పనులు తక్కువ చేస్తే మాత్రం నిలబడడం కష్టం. ఏది ఏమైనా మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల వరకు ఒకటే మెసేజ్ అండి. శనేశ్వరుడు 12వ స్థానంలో ఉన్నారు. కొత్త జీవితం ప్రారంభం ముందు పాత బరువులను వదిలేయి అని అంటున్నాడండి. రాహు 11వ స్థానంలో కొత్త స్నేహితులు, కొత్త అవకాశాలు, కొత్త లాభాలు చూపిస్తున్నాడు. ఈ యొక్క గురుగ్రహం, శుభగ్రహము 3వ స్థానంలో మరియు 4వ స్థానంలో ఉండి
నీ యొక్క మాట, నీ యొక్క మనస్సు, నీ యొక్క ఇల్లు ఇవన్నీ దేవుని దీవెనలతో బలపడాలి అనే విధంగా మిమ్మల్ని పాజిటివిటీ పెంచబోతుంది. సో మీ చేతిలో ఉన్నది ఒకటే, ప్రతిరోజు కొంచెం క్రమశిక్షణ, కొద్దిగా మంచి ఆలోచన, కొద్దిగా దైవం మీద విశ్వాసం ఉంచటం, ఇలా కనుక ఉండి మనం నడిస్తే కనుక ఈ యొక్క 2026 మార్చి నుంచి వచ్చే ఉగాది, సో మేషరాశి వారికి ఏంటంటే కష్టాల నుండి బయటపడుతూ కొత్త స్థాయికి చేరుకునే విజ్ఞాన విజయయాత్రగా ఈ సంవత్సరం గుర్తుండిపోతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మేషరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, మేషరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాష్ట్రంలో వీరి జన్మం ఎందుకు జరిగింది ఒక వీడియో రిలీజ్ చేసాం కదా, చాలా మంది చూసి ఉంటారండి. చూడనిటువంటి ఒక కొత్త వ్యూయర్స్ కోసం ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. చాలా మంచి ఉపయుక్తమైన విషయాలు ఉంటాయి మీకు. అదేవిధంగా మీరు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలా ఏ గురువుని అప్రోచ్ అవ్వాలి, సో టైం ఉండట్లేదు, ఇలా ఫీలింగ్స్ ఉన్న వారికి, అలాంటి వారి కోసం చాలామంది రిక్వెస్ట్ మీద 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీరు జీరో నాలెడ్జ్తో రండి. 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క దశలు, అంతదశలు, గ్రహబలాలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మీకు మీరే చెక్ చేసుకోవాల్సిన విధంగా తయారవుతారు. చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది హ్యాపీగా సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో జాయిన్ అండి. అలాంటి వారి కోసం, ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం కోర్స్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి, లాగిన్ అవ్వండి, చెక్ చేసుకోండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మరి ఒకసారి శ్రీ పరభావన సంవత్సరంలో మేషరాశి వారికి అంతా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.